Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి సర్కారు గ్రీన్ సిగ్నల్. 437 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం. భూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలి. ధరణి భూసేకరణ సమస్యలపై అదనపు కలెక్టర్ సమీక్ష. క్యాన్సర్తో పోరాడే చిన్నారి వైద్యానికి భరోసా. 10 లక్షల సాయం ప్రకటించిన కలెక్టర్. మైత్రి కథనానికి స్పందన. ఇక వార్తల వివరాలు. రేపు జిల్లాలో మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనున్న గణపురం మండలం మైలారం గుట్టల వద్ద జరుగుతున్న స్టేజ్ ఏర్పాట్లను ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో వైద్యాధికారుల క్యాంటీన్ ఏర్పాటు చేయనున్న భవనాన్ని పరిశీలించారు. ఔషధాలు భద్రపరచు భవనాన్ని పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లకు దిశానిర్దేశం చేశారు. ఆభరణలో గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వైద్యులతో మంత్రులు సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో పేషెంట్ అటెండెంట్ హాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓ మంగీలాల్, డీఎస్పీ సంపత్రావు, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు 437 కోట్ల నిధుల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 10 ఏళ్లుగా నిధుల కేటాయింపులు లేక ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగిన విషయం తెలిసిందే. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే గోదావరి నీటితో హుస్నాబాద్ బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. క్యాబినెట్ నిర్ణయం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టుకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో చకచకా పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ప్రధాన కాలువల భూసేకరణ తదితర అంశాలు పెండింగ్లో ఉన్నందున నిన్న రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే పనులు పూర్తి చేసి హుస్నాబాద్తో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో బీడు భూములకు గోదావరి జలాలు తరలివచ్చి అక్కడ పంటలతో సస్యశ్యామలం చేయనున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ, ఐఎఫ్ఎఫ్సిలోని ప్యాకేజీ నెంబర్ 7లోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి 437 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనా ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయితే 1,06,000 ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్టులో ఉన్న 2 ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 16,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. గత కొద్ది రోజులు పేద ప్రభుత్వం గౌరవ ప్రాజెక్టులు చేస్తారు చాలా రోజుల నుంచి మొదలుపెట్టింది. తయారుపడిన కాంగ్రెస్ ప్రభుత్వం 430 కోట్లు కేటాయించి మాకు గౌరవ ప్రాజెక్టు 430 కోట్లు కేటాయించి దాన్ని త్వరగా పూర్తి చేసి నీరు అందిస్తే మా గౌరవ ప్రాజెక్టు నీరు రాక భూమి దున్నులో లేట్ అయింది. గౌరవేలి ప్రాజెక్టుకు 430 కోట్లు విడుదలైనందుకు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులకు రాష్ట్ర ప్రభుత్వం 437 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంజూరైన నిధులతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంట కాలువల నిర్మాణం జరగనున్నట్టు వారు తెలిపారు. హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు నుండి ప్రత్యేక తూము ద్వారా ఏడాది పొడవుగా నీళ్లు నింపుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మాట్లాడారు. ఇంకా ఇవాళ ఈ 431 కోట్ల 50 లక్షల రూపాయలతోని భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయి. తర్వాత అన్ని పంట కాలువలు 1,20,000 ఎకరాలకు పంట కాలువలు వస్తాయి. తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూంబెత్తి మన ఎల్లమ్మ చెరువుకు 365 రోజులు నీళ్లు నింపుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంకా మిగిలిపోయిన R&R స్కీమ్లు భూ నిర్వాసితులు కానీ, అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరికి ప్రభుత్వం డబ్బు కావాలో ఆ డబ్బులు ఇవాళ ప్రకటించినటువంటి పెండింగ్ భూ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. మండలంలోని పెండింగ్ ధరణి సమస్యలు, భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారీ మొదలగు అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టాలన్నారు. సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సమావేశంలో తహసీల్దార్ స్వర్ణ, డిప్యూటీ తహసీల్దార్ సాయికృష్ణ, ఆర్ఐ జయ ఉన్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కలెక్టర్ 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో తన గారాల పట్టి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించినట్టయింది. క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారి వైద్యం కోసం దాతలు సహకరించాలంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. చిన్నారి నయనశ్రీ వైద్యానికి భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్, శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయనశ్రీ కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్సకు 10 లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి దాతలను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పాప చికిత్స కోసం దాతలు సహకరించాలంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించారు. నయనశ్రీ వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. స్థానిక తహసీల్దార్ చిన్నారి తల్లి పేరుపై జాయింట్ అకౌంట్ ప్రారంభించి
వైద్య ఖర్చుల నిమిత్తం 10 లక్షలు డిపాజిట్ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. నాయనశ్రీకి మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదికను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. చిన్నారి కోసం ఏ సమయంలో ఎలాంటి సాయం కావాలన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. డాక్టర్ గారు వస్తున్నారు దారిలో పాపాన్ని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం కాషాయపల్లిలో ఆ వార్డు ప్రజలు రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డంతా గుంతలమయంగా మారిందని పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు బాగు చేయించాలని అధికారులను వేడుకున్నారు. తమ గ్రామాన్ని మున్సిపల్లో విలీనం చేసిన తర్వాత ఇక్కడికి ఒక్క అధికారి కూడా వచ్చిన దాఖలాలు లేవన్నారు. స్థానిక కౌన్సిలర్ సైతం పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షం పడినప్పుడల్లా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వారు కోరారు. రోడ్డు కొనాయిపల్లె కొండన పాట అంతే తట్టు ఈ రోడ్డు కావాలి, లేకపోతే మేము కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అడ్డం పడి సత్తరు. ఈ రోడ్డు పోయి ఈ ఊళ్ళో మీరు మంది లేరా, ఈ ఊళ్ళో మీరు మనుషులు లేరా, ఈ రోడ్ ఎందుకు అయితే లేదు మీకు నచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ అడుగుతారు. మాకు రోడ్డు కావాలి, రోడ్ అయ్యేటట్టు ఇరిద్దా వేసేసి. ఈ కాసేపల్లి గ్రామంలో ఈ తొవ్వ అనేటువంటిది బాగా ఖరాబ్ అయిపోయింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. మన కమిషనర్కి కూడా ఫోన్లు ఎన్నోసార్లు చేయడం జరిగింది, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తొవ్వ అనేది మొత్తం బురద అయిపోయి వరి నాట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఈ గ్రామాల్లో ఈ తొవ్వను మాత్రం ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. ఏ అధికారులు దీన్ని ప్రోత్సహిస్తలేరు. కాబట్టి దీన్ని తొందరగా దీని గురించి తీసుకొని దీన్ని ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఈ వార్డుని ఎవరు కమిషనర్ కానీ ఎవరు పట్టించుకున్నాడు నాదుడు లేడు. ఇదివరకు పోస్తున్నారు, ఎమ్మెల్యే వచ్చిండు, ఒకసారి చూసిండు, ఆయన పట్టించుకోలేదు. దీని మీద నడవస్తలేదు, బండ్లైనా పోతే అడ్డం పడుడవుతుంది. ఏమైనా వరి నాట్లేసే స్థాయికి అయిపోయింది, వేసినాం. అందు గురించి తొవ్వను పట్టించుకోవాలి, తొందరగా దీన్ని చేయాలని మా యొక్క వినతి. వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాల్లో నీరు నిలవలేకుండా చూసుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరిగారు. స్థానికులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ఆశా ఎన్ఎంలతోని ప్రతిరోజు ఉదయం ఈ డ్రైడే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. డ్రైడేలో ప్రతి ఇంటికి వచ్చి ఇంటి ముందు ఏది నీరు నిల్వ ఉంచుకోవద్దని, ఇంటి చుట్టూ చేరిన మురుగునీటిని ఇమీడియట్గా తొలగించుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలము మనకు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెంగ్యూ కానీ మలేరియా కానీ ఎలాంటి జ్వరాలు వచ్చినా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎలాంటి జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలో భాగంగా మనం ఈ డ్రైడే కార్యక్రమం చేపట్టుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరిస్తున్నారు. ముఖ్యంగా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మా వెన్నంటే ఉండు ప్రతిరోజు ఉదయం మా వార్డు సభ్యులతోని వార్డు ఆఫీసర్తో ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు మా యొక్క కౌన్సిల్ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు, ముఖ్యంగా సిటీ కేబుల్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని 5వ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ మండల సూపర్వైజర్ సావిత్రి, పిహెచ్ఎస్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతం చేశారు. 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సుమలత, హజీరా, స్వరూప, రంజిత, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తాగుతున్న రొమ్ముకు నోరుకు టచ్ అయిందంటే వాడే గుంజుకుంటాడు, ఎట్లా పడితే అట్లా అవి పోతూనే ఉంటాయని అనుకోవద్దు. చాలా మంది పిల్లలు పాలు తాగుతుంటారు, ఏడుస్తుంటారు. పాలు తాగుతూనే ఉంటారు, ఏడుస్తారు. అప్పుడు మీరేమనుకుంటారు, పాలు తాగుతున్నాడు, ఇంతగానం పాలిస్తున్నాడు, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు? మాలాంటి వాళ్ళు మొత్తం మేడం రోజుకు 5 సార్లు 10 సార్లు తాగుతాడు మేడం, మళ్ళీ ఎడుతాడు. అంటే అక్కడ నువ్వు పాలు సరిగ్గా ఇవ్వట్లేదు, అంటే పద్ధతిగా పాలు ఇస్తున్నావు పాపం,
తెలియదు కదా మీకు. నేను ఎందుకు ఇన్నిసార్లు ఇస్తున్నాను అట్లా కదా. కనీసం రోజుకు 10 నుండి 12 సార్లు ఇవ్వాలి. 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. మనం ఎట్లా 3 సార్లు తింటామో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్గా జి రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ విజయ బదిలీపై వెళ్ళగా ఆమె స్థానంలో రమేష్ బాబు ఛార్జీ తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్కు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రమేష్ బాబు. నేను గంగాధర మండల్ తహసీల్దార్గా పనిచేసి బదిలీపై ఈరోజు జమ్మిగుంట మండలంలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. జమ్మిగుంట మండలం ప్రజలకి అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చేసి నాకు తెలియజేసినచ్చో వాటి సమస్యని మరి మ్యాక్సిమం నా లెవెల్లో నేను పరిష్కరించడానికి చూస్తాను. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 13 మంది సిబ్బందిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది. వైద్యులు తనను కులం పేరుతో దూషించాడంటూ నిన్న జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు రాగా ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు 7 వైద్యులు, 6 సిబ్బందిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన గోపి కాలులో రాడు తీయించుకునేందుకు 10 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆపరేషన్ థియేటర్లో మత్తుమందు ఇచ్చిన వైద్యుడు సెల్ ఫోన్ చూస్తుండగా మరో మహిళ వైద్యురాలు సదరు వైద్యుడిని మందలించి రెండోసారి మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేసినట్లు బాధితుడు తెలిపారు. 2 సార్లు మత్తుమందు ఇచ్చిన కారణంగా గోపి శరీరంలో తీవ్ర మార్పులు, నొప్పులు రాగా అతడి మామ ఈ విషయంపై వైద్యులను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వైద్యులు తమను కులం పేరుతో దూషించారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు రాస్తారోక చేపట్టారు. సుమారు గంట పాటు రాస్తారోక కొనసాగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ASI నీలిమ నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోక విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 2 రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు ఇనుపరాళ్లతో అతడిపై దాడి చేసినట్టు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరెల్లి రమేష్, అటికం శంకర్, పోశాల సదానందం, పొట్యాల ముండయ్య, సూదాటి కరుణాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ఆయన పనిచేసి ఇంటికి పోయే క్రమంలో మంగపాట దారి మధ్యలో ఒక 8 మంది దుండగులు ఆయనను కొట్టడము ఏహనీయమని చెప్పుతూ, అలాగే ఆయనను కొట్టినందుకు ఆయనపై కఠినమైన చర్యలు వాళ్ళు తీసుకోవాలని మా శ్రీరాంపూర్ మండల ప్రజలందరం కోరుతూ ఉన్నాము. వారిని వెంటనే తీసుకొచ్చి 10 సంవత్సరాల నుండి డాక్టర్ మహేందర్ గారు శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. మహేందర్ గారే కరోనా టైంలో కూడా ఆయన ప్రాణాలకు తెగించి కూడా సర్వీస్ చేసి బాగా బంధాలు వేసిండు. ఈ హత్య రాజకీయాలు చేసుడు, రాయలసీమ పాక్షణ చేసుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి దాడి అయితే ఆ దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే ఇటువంటి అంశాలు పునరావృతమవుతాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం పట్ల మనస్తాపం చెందిన ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కాడు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందకు దించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడంతో మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపానన్నారు. మాట్లాడిన మాటలు ఇవాళ అసెంబ్లీలో మా వాళ్ళు మాట్లాడినందుకు వల్గరా మాట్లాడి ఈరోజు మా సీఎం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్నను అవమానపరిచి అంబేద్కర్ బొమ్మ కాడ దిష్టి బొమ్మ కాలబెట్టుడు నాకు నచ్చలే. నాకు బిజ్జాన్న అంటే ఎంత ఇష్టమో నాకు రేవంత్ అన్న అంటే ఇష్టం. నేను వాళ్ళ గురించి పాలన కాదు, నేను అంటే చేస్తా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా ఆర్ మల్లేష్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈయన హుజూర్ నగర్లో ఉన్నత శ్రేణి కార్యదర్శిగా విధులు నిర్వహించారు. జమ్మికుంటలో పనిచేసిన కార్యదర్శి రెడ్డి నాయక్ బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో మల్లేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిని కరీంనగర్ రైస్ మిల్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్, వ్యాపారస్తులు, మార్కెట్ సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈరోజే నేను నూతనంగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చా. దానికంటే ముందు 6 months బ్యాక్ ఖమ్మంలో చేశా. 3.5 years ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఖమ్మం నందు డ్యూటీలు చేయడం జరిగింది. అక్కడ మిర్చి కానీ కాటన్ కానీ స్టేట్లోనే సెకండ్ మార్కెట్ కాబట్టి అక్కడ చేయడం, అదే అనుభవంతో జమ్మికుంటలో కూడా ఇక్కడ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఇక్కడ ఉన్న రైతులకి, వ్యాపారస్తులకి, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ సేవలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అయ్యప్ప నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఓనం సందర్భంగా శబరిమలకు వెళ్లే స్వాములు, గురుస్వాములు మాలాధారణ చేశారు. దాదాపుగా 70 మంది స్వాములు ఒకేసారి మాలాధారణ చేయడంతో ఆలయ పరిసరాలు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగాయి. కాగా నేటి నుంచి ఈ నెల 13 వరకు స్వాములకు ప్రతిరోజు 12:30 గంటలకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సిరిమల్ల జయేందర్, గురుస్వాములు మామిడాల మనోహర్, ఒల్లాల జగదీశ్వర్, ప్రతాప్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు పట్ల సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ పోరాటాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని ఆ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల రాజేందర్ మాట్లాడుతూ ఏళ్ల పోరాటం తర్వాత మాదిగల కళ నేటికి సాకారమైందన్నారు. ఈ తీర్పు కోసం 30 ఏళ్లుగా మాదిగలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండ్ర వివేక్, పాల రాజేశం, ధర్మయ్య, తాండ్ర మల్లయ్య పాల్గొన్నారు. ప్రజలకు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము చేసుకోవచ్చు అని చెప్పి ధర్మాసనం తెలియజేయడం జరిగింది. కాబట్టి వెంటనే గౌరవనీయులు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వర్గీకరణ అంశం పైన తొందరగా నిర్ణయం తీసుకొని మాదిగా ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి మాలా మాదిగ ఉపకులాలకు సంబంధించి ఎవరి వాటా వరకు ఈరోజు మాకు సమానంగా వెళ్తుంది కాబట్టి వీళ్ళందరికీ ఎవరు కూడా ఏది కూడా బాధపడకుండా ఈ సుప్రీంకోర్టు వెలువడిన తరుణంలో ఇది నిర్ణయానికి 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మందకృష్ణ మాదిగ గారు ఎన్నలేని సేవ చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన చేసిన తిరిగిన శ్రమకు ఫలించింది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని మరియు అలాగే అక్కడి నుంచి సుప్రీంకోర్టు వెలువడిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కొంతమంది పోరాట యోధులకు మరి మేము ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి వారు సహకరించి వాళ్ళు చొరవ చూపించి ఈరోజు ఈ సమస్యను జటిలమైన సమస్యను సైతం మరి సాల్వ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేసినందుకు మరి ఈరోజు హుస్నాబాద్ పట్టణ శాఖ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. దీని వెనుక కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు వాళ్ళ కృషి కూడా ఉన్నదని చెప్పేసి స్వయాన మందకృష్ణ మాదిగ గారే మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏండ్ల నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు ఆయన కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర లక్ష్మణ్, బూరుగు ప్రవీణ్, కన్నం అనిల్ కుమార్, దుర్గయ్య, మాజీ సర్పంచ్ గంగాధర రాజయ్య, దుర్గయ్య పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా పాల్గొన్నటువంటి మా మాదిగ సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 1994 జూలై 7వ తారీఖు నుండి ఎన్నో పోరాటాలు చేసి జైలు శిక్షలు అనుభవించి అటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులకు ఎందరో అమరవీరులైన వాళ్ళు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము శ్రద్ధాంజలి తెలియపరుస్తున్నాము. వారు ఎక్కడున్నా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాము. ఇన్ని చేసినటువంటి మందకృష్ణ మాదిగకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తెరపాక కొండయ్య, కొట్టపల్లి సుధాకర్, కత్తెరపాక రవీందర్, బాబు, శేఖర్ పాల్గొన్నారు. మాదిగ జాతి బతుకున్నంత కాలము వారి పేరు గుర్తుండే విధంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటానికి సమితికి పోరాటం చేసి వర్గీకరణ సాధించే దిశగా అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని ఏదైతే విజయం సాధించిందో మరి ఈ విషయంగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి షెడ్యూల్ కులంలో ఇతర కులాలు మరి అది కాకుండా మా యొక్క మాదిగ హక్కుల కొరకు మేము పోరాటం చేసినాం కానీ వేరే వాళ్ళ హక్కులను భంగం కలిగించాలనే ఉద్దేశం కాదు. మరి ఇది సామాజిక స్పృహతోని మరి సాంకేతికంగా గత స్వాతంత్రం వచ్చి నుంచి ఒక మాదిగ జాతికి మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడానికి అందరూ. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, కొండయ్య, వినోద్, దుర్గయ్య, భాష్య, చంద్రయ్య, అంజయ్య పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గౌరవం కేవలం ఒక మందకృష్ణ సుదీర్ఘమైన పోరాటంతో సాధ్యమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్లమెంట్ మేము ఈ పరిధిలో ఉన్న మాదిగలను గుర్తించలేక మాదిగలకు 3 సీట్లకు 3 ఇతర వర్గాలకు ఇచ్చారు కానీ మాదిగలను ఏ పార్టీ గుర్తించలేదు. కావున మా మందకృష్ణ గారు స్థాపించిన ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల పోరాటంలో నేడు సుప్రీంకోర్టు నిజమైనది, ఇది యథార్థంగా మాదిగలు నష్టపోతున్న వాస్తవాన్ని గ్రహించి మా సుప్రీంకోర్టు భారతదేశమే అత్యంత ప్రతిష్టాత్మక సుప్రీంకోర్టు మాదిగలను గుర్తించి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లోని అంబేద్కర్ కాలనీలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీ నుండి వర్షంలో సైతం డప్పు చప్పుళ్లతో అంబేద్కర్ విగ్రహ కూడలి వద్దకు ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లపల్లి దేవేందర్, మాజీ ఎంపీటీసీ రమేష్ కొండలరావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలిగేటి సది, వర్దినేని సాగర్రావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎస్సీలకు మేము అన్ని రకాలుగా ఏబీసీ రిజర్వేషన్ మద్దతు తెలుపుదామని చెప్పేసి ఏ ఒక్కనాడు కూడా ఎస్సీలను పట్టించుకునే పాపన పోలేదు. ఆ రోజు దళిత బంధువులు అయితే విషయం అయితేనేమి, దళితులకు 3 ఎకరాల విషయం అయితేనేమి, అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి అయితే ప్రతి విషయంలో కూడా విస్మరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు నవ్విపోతురు కాక నాకేం సిగ్గు అన్నట్టుగా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఏండ్ల పాటు పోరాటం చేశారన్నారు. ఆయన పోరాటం ఫలితంగానే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. మన మందకృష్ణ అన్నకు పాలక్షేత్రం దీనికి ముందుండి మనకు ఎబిసిడి వర్గీకరణ సాధించుకోవడం ద్వారా ఎంఆర్పిఎస్కు మనం మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి సంబరాలు మేము జరుపుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మారాటి వెంకన్న, కౌన్సిలర్ జోగిని శంకర్, ఎంఆర్పీఎస్ మండల నాయకులు సుంకపాక శ్రీను, రాజు, నరేష్ పాల్గొన్నారు. నల్ల కండ వేసుకుంటే ఏ కండసు తెచ్చుకోలేదు. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక గౌరవం విలువ ఉన్నది. ఈ రోజు వరకు సాధించుకున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానం, మరి అందరి బడుగు బలైన వర్గాలకు ఎస్సీ షెడ్యూల్ కుల వర్గీకరణ జరిగితేనే సామాజిక కోణంలో అందరికి న్యాయం జరుగుతున్నప్పుడు మరి 7 జరిగి నడిపించిన విధానం బట్టి ఆయనకు మేము స్వాగతం పలుకుతూ ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి మరి మిత్రుడు, శ్రేయాభిలాషి, తోబుట్టుగా ఉండి కిషన్ రెడ్డి గారు ఈ ఉద్యమానికి అండదండగా ఉంటూ నడిపించిన కిషన్ రెడ్డి గారు నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకు మేము ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మరి వేములవాడ మరి మండల్ టౌన్ ప్రాంతంలో తిప్పమూర గ్రామంలో ఉన్న మా మాదిగ బిడ్డలు, మాదిగ అన్నలు, తమ్ముళ్ళు మరి సంతోషంగా మరి టపాకాయలు కార్చుకొని మరి పాలాభిషేకం చేసి మరి ఈ రోజు మాదిగలకు నిజమైన స్వాతంత్రమే 70 సంవత్సరాలు మాదిగ రిజర్వేషన్ ఏదైతే 12% ఉందో అది సమ్మతమే అని చెప్పేసి వాళ్ళు మాకు సానుకూలంగా మాకు స్పందించినందుకు వారికి ప్రతి ఒక్క పార్టీకి, రాజకీయ పార్టీకి, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలకు అతీతంగా మాదిగ జాతి తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జరగబోయేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మాదిగ రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి ఆమోదించాలని చెప్పి రోజులలో పిల్లలు కూడా మా రిజర్వేషన్ ద్వారా చదువుతున్నటువంటి మాదిగ బిడ్డలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఒక వర్గీకరణ గురించి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు హైదరాబాద్కు తరలి వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ అరెస్టులను మాజీ సర్పంచులు ఖండించారు. తమ పదవీ కాలం ముగిసి 7 నెలలు కావస్తున్నా తమకు పెండింగ్ బిల్లులు రాలేదని వారు వాపోయారు. అప్పులు తెచ్చి మరీ గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, బిల్లులు రాకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలో సెక్రటేరియట్ కు తరలి వెళ్తున్న మాజీ సర్పంచ్లను పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి భార్యల పుస్తెల మట్టలు అమ్మి పనులు పూర్తి చేశామన్నారు. 3 ఏళ్లుగా బిల్లులు మంజూరు కాలేదన్నారు. బిల్లులు రాక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కాసర్ల తిరుపతి రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, గోనే శ్యామ్, మర్రి సంగీతా మహేందర్ పాల్గొన్నారు. మిత్తిలో తీసుకొచ్చి అధిక వడ్డీలో తీసుకొచ్చి గ్రామాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి బిల్లులు నేటికి కూడా మంజూరు కాలేదు. మంజూరు కాకపోవడం వల్ల అప్పులకు మిత్తిలు, వడ్డీల భారమై సర్పంచులందరూ అధికంగా అప్పుల్లో కూరుకుపోయి సర్పంచులు నైతికంగా మానసికంగా మనోధైర్యం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పటికి కూడా చాలామంది సర్పంచులు సెక్యూరిటీ గార్డులు, కూలీ పని, వివిధ రకాల ఇప్పటికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆ పద్ధతులను ఇవ్వకుండా జాప్యం చేస్తూ మా సర్పంచులందరినీ ఈరోజు చలో సెక్రటరీకి మేము బయలుదేరుతున్న క్రమంలో ఇక్కడి పోలీసు యంత్రాంగం మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మేము గతంలో ఏదైతే ప్రభుత్వ సూచన మేరకు గౌరవ మా ఏదైతే ఆఫీసర్లు, సెక్రటరీలు చెప్పిన ప్రకారంగా మా గ్రామాలను మౌలికంగా అభివృద్ధి పథంలో ఉంచడానికి మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి పుస్తలు కూడా మా భార్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాలకు చెందిన మాజీ సర్పంచ్లను వీణవంక పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా ఇంతవరకు తమకు బిల్లులు చెల్లించలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తమ బిల్లులు చెల్లించని పక్షంలో మంత్రులు ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగబోనివ్వమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నీల కుమారస్వామి, పొదిల రమేష్, నరసయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు. వాళ్ళ ఫ్యామిలీ బాధ ఉన్నా కూడా ఊర్లో ఫ్యామిలీలు బాధ ఉండద్దు, ఊర్లో రోడ్లు కానీ మోరీలు కానీ ఊరు మొత్తం సస్యశ్యామలంగా మంచిగా ఉండాలని చెప్పి సర్పంచ్ తాపత్రయాలు పడి చాలామంది చాలా పనులు చేసిర్రు. అలాగే మేము కూడా మా ఊర్లో కూడా బోర్లని పనులు చేసినాం. ఒక 2 కోట్ల వర్కులు చేసినాం ఒక మా వీణవంకల్నే. అంటే ఇన్ని పనులు చేసినాం, ఈ బిల్లులు రావాలి. బిల్లులు రాకుండా ఈ అడ్డుకునుడు అనేది చాలా దుర్మార్గం. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, బిల్లులు ఇవ్వాలి. సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలిపియడం జరిగింది. దానిలో భాగంగా మేము నిరసన కోసం ఏదైతే పిలుపునిచ్చిందో వాళ్ళు గవర్నమెంట్ మమ్మలను ఎక్కడికక్కడ ఈ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిర్బంధించడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఇట్లా చేయడం తగదని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, కోయడా స్వప్న, అరుణ్ తదితరులు ఉన్నారు. మా సర్పంచ్లను అసెంబ్లీ ముట్టడి ఈరోజు ఉండే దాని కొరకు సర్పంచ్లందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మా సర్పంచ్ల సందర్భంగా వాళ్ళ ప్రెసిడెంట్ అందరూ చెప్పడం జరిగింది. దీనిపైన మేము ఖండిస్తున్నాము. ఈ అరెస్టులను వెంటనే విరమించుకోవాలని తెలియజేస్తున్నాం. పెండింగ్ బిల్లులు వెంటనే మా అకౌంట్లో పంపించాలని చెప్పేసి ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో నిన్న కురిసిన వర్షానికి రైతులు వెళ్లేందుకు నిర్మించిన కల్వర్టర్ దెబ్బతిన్నది. దీంతో రైతులు బస్తాల్లో ఇసుక నింపి తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. కల్వర్టర్ కొట్టుకపోయి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి చిన్నపాటి వంతెన నిర్మించాలని రైతులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సహజ వెటర్నరీ అండ్ జనరల్ ఆసుపత్రిలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కరీంనగర్ 49 ఆసుపత్రి డాక్టర్ పూర్ణిమ, జూనియర్ డాక్టర్ విశ్వశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు సంతానం లేని పలువురు దంపతులను పరీక్షించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వేములవాడ, సిరిసిల్ల సరౌండింగ్లో ఉన్న కపుల్స్ ఎవరెవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో, లేదంటే ఎవరైతే ఒక బేబీ ఉంది నెక్స్ట్ బేబీ ప్లానింగ్ కోసం అని ఎదురు చూస్తున్నారో, లేదా ఇంకా ఇతరత్ర కారణాల వల్ల గర్భసంచిలో గడ్డలు కానీ, ఒవేరియన్ సిస్ట్లు కానీ, ఇంకా ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు కలగకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి కపుల్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ క్యాంపుకి వచ్చి ఎవరైతే కపుల్స్ అందరూ కలుస్తారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ కన్సల్టేషన్ కానీ, మేమిచ్చే అడ్వైస్ కానీ, ఫ్రీ కౌన్సిలింగ్ ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.